హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్. మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా మంత్రిగా ప్రమాణము స్వీకారము చేసినటువంటి నూతన మంత్రి గురించి అనగా అజారుద్దీన్ గారి గురించి మనం తెలుసుకోబోతా ఉన్నాం. దీనితో పాటు మంత్రి మండలి యొక్క విశిష్టత ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం చదువుతా ఉన్నాం. ఎందుకనంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి పేపర్లో ఒక అంశం వచ్చిందనంటే ఇక్కడ మనకి ఏముంది చూడండి, అజారుద్దీన్ అను నేను ఏ విధంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది. ప్రజాస్వామ్య పరిపాలన విధానంలో కేంద్రంలో పార్లమెంటు కానీ రాష్ట్రంలో శాసన నిర్మాణ సభలో కానీ మంత్రి మండలి అనేది తప్పనిసరిగా ఉంటా ఉంది. ఈ మంత్రి మండలి యొక్క చారిత్రక నేపథ్యాన్ని గురించి మనం చివరిగా మీకు మళ్ళీ చెప్తా ఉంటాను. అది ఇక్కడ మనకి అజారుద్దీన్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. క్వశ్చన్ ఇప్పుడు మీకు ఏం రావాలంటే మంత్రి మండలి అనేది ఉంది. అయితే ఇక్కడ ఈ అజారుద్దీన్ అనే వ్యక్తి ఇక్కడ మనకి చూసుకుంటే మనకి ఎమ్మెల్యేగా పదవి అనేటటువంటిది లేదు, ద సేమ్ టైం ఎంఎల్సీగా కూడా పదవి అనేటటువంటిది లేదు. అంటే విధాన సభలో కానీ విధాన పరిషత్లో కానీ సభ్యత్వం అనేటటువంటిది లేకుండా ప్రమాణ స్వీకారం అనేటటువంటిది చేయవచ్చా అన్నది మనకు రావాలి. మరి ఇప్పుడు ఎమ్మెల్యేనా అంటే ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీనా అంటే ఎమ్మెల్సీ కాదు కానీ ప్రమాణ స్వీకారం చేశాడు. అదే మన భారత రాజ్యాంగం ఏం చెప్తుందనంటే విధాన సభలో కానీ విధాన పరిషత్తులో కానీ ఏమి లేకపోయినా సభ్యత్వం అనేటటువంటిది లేకపోయినా కూడా ఒక వ్యక్తిని మంత్రిగా చెయ్యవచ్చు. అలా వచ్చినటువంటి వ్యక్తి, అలా ప్రమాణ స్వీకారము చేసినటువంటి వ్యక్తి అజారుద్దీన్ గారు. అయితే ఇప్పుడు సభ్యత్వము లేకుండా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మన భారత రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే ఒక వ్యక్తి ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ కాకుండా మంత్రి కావచ్చు, అవకాశం అనేటటువంటిది ఉంది. ఆ కోటాలో మంత్రి అయ్యాడు. అయితే రెండోది మీకు ఏం గుర్తుంచుకోవాలంటే ఈ వ్యక్తి ఇప్పుడు 6 నెలలలో ఖచ్చితంగా, ఎన్ని నెలలమ్మ మనకి 6 నెలల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేగానైనా సరే ఎమ్మెల్సీగానైనా సరే ఎన్నిక కావాల్సిందే. అంటే ఇక్కడ మనకి దీనికన్నా ఎన్నికనన్నా కావాలా, నియామకమన్నా కావాలా? ఇక్కడ ఎన్నిక మాత్రమే ఉంటుంది ఎమ్మెల్యేగా కానీ, కాబట్టి ఖచ్చితంగా ఎన్నిక కావాల్సిందే. ఎన్ని నెలల్లో? 6 నెలల్లో. 6 నెలల్లో ఎమ్మెల్యేగానన్నా ఎమ్మెల్సీగానన్నా ఖచ్చితంగా అతను సభకు ఎన్నికైతే అతని పదవి కంటిన్యూ అవుతుంది, లేకపోతే ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. అని ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది ఇక్కడ మనకి అంటే ఒక వ్యక్తికి సభ్యత్వము, సభలో సభ్యత్వము అంటే విధాన సభలో కానీ విధాన పరిషత్తులో కానీ సభ్యత్వము లేకపోయినా మంత్రి కావచ్చు. కానీ 6 నెలలలో ఖచ్చితంగా ఏం చేయాలంట, ఏదో ఒక సభకు ఖచ్చితంగా ఎన్నిక కావాల్సిందే. మరి మన రాజ్యాంగంలో చూసుకుంటే ఇప్పుడు ఏ మంత్రి మండలి ఇది? రాష్ట్ర మంత్రి మండలమ్మ, రాష్ట్ర మంత్రి మండలి. ఈ రాష్ట్ర మంత్రి మండలిలో మనకి 163వ ఆర్టికల్ ఏదైతే ఉందో ఈ 163వ ఆర్టికల్ ఏం తెలియజేస్తా ఉంది అంటే మంత్రి మండలి యొక్క స్వభావము, మంత్రి మండలి యొక్క రకాల గురించి తెలియజేస్తా ఉంది. ఇక్కడ మనకి 163(1) క్లాజ్ ఏ ఆర్టికల్ అని గుర్తుంచుకోండి. ఏం తెలిసింది ఇక్కడ? మంత్రి మండలి ఉంది కదా, మంత్రి మండలి యొక్క స్వభావం గురించి తెలియజేస్తా ఉంది. అంటే స్వభావం అంటే మన భారత రాజ్యాంగం ప్రకారము ఈ మంత్రి మండలి అనేటటువంటిది అంటే భారత రాజ్యాంగం ప్రకారం అంటే రాజ్యాంగబద్ధమైన హోదా లేదు, రాజ్యాంగంలో రాసుకున్నాం అంతే. ఇక్కడ 163 క్లాజ్ 1 ప్రకారం ఇక్కడ ఈ మంత్రి మండలి అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఇక్కడ మనకి 3 రకాలుగా మంత్రులు అనేటటువంటి వ్యక్తులు ఉంటారమ్మ. మనకి ఎన్ని రకాల మంత్రులు ఉంటారు? 3 రకాల మంత్రులు ఉంటారు. అందులో ఒకటి ఏంటంటే కేబినెట్ మంత్రులు. రెండోది ఇక్కడ మనకి రాష్ట్ర మంత్రులు గుర్తుంచుకోండి, రాష్ట్ర మంత్రులు. తర్వాత మూడోది ఇక్కడ మనకి డిప్యూటీ మంత్రులు. ఇది ఇక్కడ మనకి డిప్యూటీ మంత్రులు.
ఇంకా నాలుగోది ఇక్కడ స్పేర్లో ఉంటారు వాళ్ళు. స్పేర్లో వాళ్ళని ఏమంటారంటే పార్లమెంటరీ కార్యదర్శులు అంటాం. ఏమంటాము? పార్లమెంటరీ కార్యదర్శులు అంటాం అనమాట. పార్లమెంటరీ కార్యదర్శులు. ఈ విధంగా మనకేముంది, మన భారత రాజ్యాంగం ప్రకారము మంత్రి మండలి యొక్క స్వభావము అనేటటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది అనమాట. మంత్రి మండలి యొక్క స్వభావం అనేది అర్థమవుతుంది. అయితే ఇదే 163వ ఆర్టికల్లోనే మళ్ళా చూడు, మనకి 163వ ఆర్టికల్లోనే క్లాజ్ 1B అనేది ఏం తెలియజేస్తా ఉంది అంటే, మనకి ఏం చేసినారు అని అంటే ఒక రాజ్యాంగ సవరణ అనేది చేసినామా. మనకి ఒక రాజ్యాంగ సవరణ జరిగింది. ఎప్పుడు జరిగింది ఆ రాజ్యాంగ సవరణ అంటే 91వ రాజ్యాంగ సవరణ జరిగింది. గుర్తుంచుకోండి, మనకి 91వ రాజ్యాంగ సవరణ జరిగింది. ఇప్పుడు 2003 సంవత్సరంలో 91 రాజ్యాంగ సవరణ జరిగింది. అయితే ఈ 91వ రాజ్యాంగ సవరణ అనేటటువంటిది ఏమి తెలియజేస్తా ఉంది అని అంటే సంఖ్య గురించి తెలియజేస్తా ఉంది ఇక్కడ మనకి. ఎందుకంటే మనకి సంఖ్య ఇక్కడ మనకి ఏంటంటే సంఖ్య గురించి తెలియజేస్తా ఉంది. అంటే ఒక రాష్ట్రంలో ఎంతమంది మంత్రులు ఉండవచ్చు అన్నది ఇక్కడ మనకి కావాల్సింది. అంటే సంఖ్య గురించి ఏ రాజ్యాంగ సవరణ? 91 రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు ఇక్కడ. మరి ఇక్కడ సంఖ్య ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో, ఇప్పుడు మనది తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ మనకి ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యలో ఈ మంత్రుల సంఖ్య అనేటటువంటిది ఎంత శాతము మించకుండా ఉండాలా? ఎంత శాతం మించకుండా ఉండాలంటే 15% అనేది మించకుండా ఉండాలి. ద సేమ్ టైం 15% మించకుండా ఉండాలా? ఎంతకు తగ్గకుండా ఉండాలంటే 12 మందికి తగ్గకుండా ఉండాలి. 12 మందికి తగ్గకుండా ఉండాలి. అంటే ఇప్పుడు మనకి ఎంత శాతం ఉంటుంది ఇక్కడ తెలంగాణలో? ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 119లో మంత్రి మండలి ఎంత శాతం ఉంటుంది అంటే 15% ఉంటుంది. ఎగ్జామ్లో మనకి ఏ విధంగా అడుగుతాడంటే మంత్రి మండలి సంఖ్య గురించి తెలిపే రాజ్యాంగ సవరణ ఏది అని అంటే 91 రాజ్యాంగ సవరణ. అంటే ఈ 15% అనేటటువంటిది మించకుండా ఉండాలి, 12 సంఖ్య కంటే తగ్గకుండా ఉండాలన్నది ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం చేసినారు అని అంటే 91వ రాజ్యాంగ సవరణ ప్రకారము చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఇది దీనికి సంబంధించింది. తర్వాత ఇదే ఆర్టికల్ దగ్గర 163వ ఆర్టికల్ దగ్గర సేమ్ ఇక్కడ చెప్పిన కదా 1 మరియు B. ఈ 1 మరియు 1B అనేది ఏం తెలియజేస్తా ఉంది అని అంటే మంత్రి మండలిలోనికి తీసుకోవాలంటే ఒక చట్టానికి లోబడి ఉండాలి. మంత్రి మండలిలోనికి తీసుకోవాలంటే దేనికి లోబడి ఉండాలా? ఒక చట్టానికి లోబడి ఉండాలా. దాన్ని మనం ఏమంటామంటే పార్టీ ఫిరాయింపుల చట్టం అంటాం. ఏమంటాం మనం ఇక్కడ? మనము పార్టీ ఫిరాయింపుల చట్టం అంటాం. అయితే ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఎప్పుడు చేశారు? మరి 1985వ సంవత్సరంలో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని చేశారు. ఈ 1985లో చేసినటువంటి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఎక్కడ చేర్చినారు అంటే 10వ షెడ్యూల్లో చేర్చినారు. మనకి ఎలా చేసినట్టు? మనకి 10వ షెడ్యూల్లో చేర్చినారు. అయితే ఇక్కడ ఎవరైతే ఒక వ్యక్తి అంటే ఎమ్మెల్యేలు కదా, ఎమ్మెల్యేలను ఖచ్చితంగా మనకి మంత్రులు చేస్తారు, లేకపోతే ఎమ్మెల్సీలను మంత్రులను చేస్తారు, లేదా ఏదో ఒక వ్యక్తిని మంత్రిగా చేస్తారు. ఒక వ్యక్తి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలన్నా, మంత్రి పదవిని ఒకవేళ చేపట్టాలన్నా అతను ఏ చట్టానికి లోబడి ఉండాలా? పార్టీ ఫిరాయింపుల చట్టానికి తప్పనిసరిగా లోబడి ఉండాల్సిందే. ఏముండాల్సిందే? పార్టీ ఫిరాయింపుల చట్టానికి అతను ఖచ్చితంగా లోబడి ఉండాల్సిందమ్మా. ఇది ఒక అంశం అన్నమాట. తర్వాత మనం ఇక్కడ ఏం చూసుకున్నాము? అజారుద్దీన్ అను నేను, అర్థమైతే లేదా మనకి ఇక్కడ అజారుద్దీన్ అను నేను ఏం చేస్తున్నాడు? ఇక్కడ మనకి ప్రమాణ స్వీకారం అనేది చేయడం అనేది జరుగుతా ఉంది ఇక్కడ మనకి అని కదా. ఇక అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారము చేశారు అంటున్నాడు. ఈ ప్రమాణ స్వీకారం చేశారంటే దేని ప్రకారం ప్రమాణ స్వీకారం చేశాడు? రాజ్యాంగం ప్రకారమే ప్రమాణ స్వీకారం చేశారు. అదే 163వ ఆర్టికల్ దగ్గరనే మళ్ళీ మనకి ఏమని రాయబడ్డదంటే ప్రమాణ స్వీకారం గురించి రాయబడ్డది. మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి 163 క్లాజ్ 3 ఆర్టికల్ ప్రకారము ఏం చేస్తారు అని అంటే ప్రమాణ స్వీకారం అనేది చేస్తారు. అదే నిన్న మనకు జరిగింది, ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం అనేది చేస్తారని ఎగ్జామ్లో అడుగుతాడు. ఎవరి సమక్షంలో? గుర్తుంచుకోండి ఇక్కడ మనకి ఎవరి సమక్షం,
ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు అంటే మన రాష్ట్ర గవర్నర్ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎవరి సమక్షంలో? మనకి గవర్నర్ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారము చేయడం అనేది జరుగుతుంది. ఇక చూడండి మనకి ఇక్కడ మన ఇక కార్యక్రమం దర్బార్ హాల్లో ఇక్కడ జరిగింది. రాజ్భవన్ లోని దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్ తో ప్రమాణ స్వీకారము చేయించారు. ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం అంట? గవర్నర్ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం అనేది చేయించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. సరే, ప్రమాణ స్వీకారం చేసినాడు, అయిపోయింది. అజారుద్దీన్ అను నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరి సమక్షంలో? గవర్నర్ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం అనేది చేశారు. అది ఇక్కడ మనకి ఏంది అయితే ఇక్కడ చూడండి, మనకి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పదవీ కాలం అనేటటువంటిది ఫిక్స్డ్ గా ఉంటది. తర్వాత ఎమ్మెల్సీలకు కూడా పదవీ కాలం అనేది ఫిక్స్డ్ గా ఉంటది. మరి ఇప్పుడు అజారుద్దీన్ గారి యొక్క పదవీ కాలం ఎంత? మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది కదా, ఈ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే అక్కడ మనకి పదవీ కాలం ఎంత అంటాడు? 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఎట్లండి అంటాడు. అయితే మనకి ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఇక్కడ మనకి పదవీ కాలం గురించి లేదు. పదవీ కాలం గురించి లేదు. పదవీ కాలం గురించి లేదు. మరి పదవీ కాలం గురించి లేదు కదా సార్, ఎట్లా పదవీ కాలము కన్సిడర్ చేస్తారంటే ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసింది? ఇక్కడ ఈయన గవర్నర్ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిండు కాబట్టి ఈ పదవీ కాలం అనేటటువంటిది ఎవరి విశ్వాసం ఉన్నంత వరకు గవర్నర్ అన్నమాట. మనకి గుర్తుంచుకోండి, మనకి ఎవరి సమక్షంలో? మన ఇక్కడ గవర్నర్ గారి యొక్క విశ్వాసం, గవర్నర్ గారి యొక్క విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే ఏం చేస్తారు? ఇక్కడ మనకి ప్రమాణ స్వీకారము అనేటటువంటిది చేసి ఏం చేస్తారు? ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గవర్నర్ గారి యొక్క విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతాడు. మళ్ళీ ఇక్కడ మంత్రి మండలికి అందరినీ తీసుకుంటారంటే అందరినీ తీసుకోరు. 163 ఆర్టికల్ క్లాస్ 4 ఆర్టికల్ మనకి ఏం తెలియజేస్తా ఉంది అంటే మనకి ఇక్కడ ఖచ్చితంగా అర్హతలు అనేటటువంటి ఉండాల్సిందే. ఏమై ఉండాలి? ఖచ్చితంగా అతనికి అర్హతలు ఉండాలా. ఏముండాలమ్మా? అర్హతలు ఉండాలి. మరి సింపుల్ గా అర్హతలు ఏమై ఉండాలా? భారతదేశ పౌరుడై ఉండాలి. భారతదేశం యొక్క పౌరుడై ఉండాలి. దాని తర్వాత ఖచ్చితంగా ఏముండాలి? మనకి ఇక్కడ అతనికి ఓటు హక్కు అనేటువంటిది ఉండాల్సిందే. ఓటు హక్కు అనేది ఉండాల్సిందే. ఇంకా మూడోది ఖచ్చితంగా ఏంది? ఇక్కడ మనకి ఎమ్మెల్యేగా కానీ లేదా చెప్పినా కదా మనకి ఎమ్మెల్సీగా కానీ పదవిలో ఉండాలి. ఒకవేళ లేకపోయినా కూడా అర్హతలలో లేకపోయినా కూడా మంత్రి కావచ్చు, చదువుకున్నాం. ఒకవేళ లేకపోతే 6 నెలల్లో గుర్తుంచుకుంటాం, 6 నెలల్లో ఏదో ఒక సభకు ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ ఖచ్చితంగా అతను ఏం కావాల్సిందే? ఎన్నిక కావాల్సిందే. ఎన్నిక కాకపోతే ఏమవుతుంది? పదవి కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి 163 క్లాస్ 4 అనేది ఏం తెలియజేస్తా ఉందంటే అర్హతల గురించి తెలియజేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. దేని గురించి తెలియజేస్తుంది? మనకి అర్హతల గురించి తెలియజేయడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ 4 అయిపోయింది. 5ది ఇక్కడ 163 ఆర్టికల్ క్లాస్ 5 అనేది ఏం తెలియజేస్తుందంటే అందరు ఫ్రీగా చేస్తారా పని? ఎవరు కూడా ఫ్రీగా చేయరు. కాబట్టి అది ఏం కావాల్సిందే? జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారు అన్నాడు. జీతాల గురించి తెలియజేసే ఆర్టికల్ గుర్తుంచుకోవాలా. ఎవరు జీతాలను నిర్ణయిస్తారు అంటే మనకి రాష్ట్ర అసెంబ్లీ అని గుర్తుంచుకోండి. మీకు రాష్ట్ర అసెంబ్లీ అనేది జీతాలను నిర్ణయించడం అనేది జరుగుతూ ఉంది. మరి ఎక్కడి నుంచి జీతాలను చెల్లిస్తారంటే రాష్ట్ర సంఘటిత నిధి నుండి జీతాలను చెల్లిస్తారమ్మా. ఎక్కడి నుంచి చెల్లిస్తారంట? రాష్ట్ర సంఘటిత నిధి నుండి జీతభత్యాలను చెల్లించడం అనేటటువంటిది జరుగుతా ఉందన్నమాట. ఇక దీని తర్వాత చూసుకున్నాం. మరి ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ అంతా అయిపోయింది. ప్రమాణ స్వీకారం చేసిండు, రేపు పోయి క్యాబినెట్ లో కూర్చుంటాడు. క్యాబినెట్ లో కూర్చుంటే ఖచ్చితంగా వీళ్ళకి ఏముండాలా? అధికారాలు అనేటటువంటి ఉండాలి. మంత్రి మండలి యొక్క అధికారాలు. ఈ మంత్రి మండలి యొక్క అధికారాల గురించి ఎక్కడ రాయబడ్డదంటే 163 ఆర్టికల్ క్లాజ్ 1, క్లాజ్ 2, క్లాజ్ 3 ఈ 3 ఆర్టికల్స్ కూడా
మంత్రి మండలి యొక్క అధికారాలను గురించి ఏం చేస్తాయి, తెలియజేయడం జరుగుతుంటది. ఏమేమి అధికారాలు ఉంటాయి మళ్ళా వాళ్ళకనంటే చూసుకోండి, ఇక్కడ మనకి శాసన నిర్మాణ అధికారాలు, శాసన నిర్మాణ అధికారాలు అనమాట. దాని తర్వాత మళ్ళీ మనకి ఇంకేముంటాయి, కార్యనిర్వాహక అధికారాలు, కార్యనిర్వహణ అధికారాలు. మూడోది ఏంది ఇక్కడ మనకి ఆర్థిక పరమైన అధికారాలు. ఏంది ఇక్కడ మనకి ఆర్థిక పరమైన అధికారాలు, ఆర్థిక పరమైనటువంటి అధికారాలు. ఇవన్నీ కూడా అధికారాలు. చూడండి మనకి శాసన నిర్మాణ శాఖ శాసనాలను తయారు చేస్తుంది, కార్యనిర్వాహక శాఖ ఏం చేస్తూ ఉంటుంది, వాటిని అమలు చేయడం జరుగుతుంటుంది. మళ్ళీ ప్రత్యేకంగా మనకి ఆర్థిక శాఖ మంత్రి ఉంటారు. ఆర్థిక శాఖ మంత్రి మన బడ్జెట్ని తయారు చేసి మా తెలంగాణ రాష్ట్రానికి కానీ ఇంకా వివిధ రాష్ట్రాలకు కానీ అంటే ఏ రాష్ట్రంలో మంత్రి మండలి ఆ రాష్ట్రానికి సంబంధించి అక్కడ ఇలాంటి అధికారాలు కలిగి ఉంటారు. అంటే అధికారాలు ఏ ఆర్టికల్ ప్రకారం కలిగి ఉంటారో తెలవాలా. తర్వాత మళ్ళీ మనకి ఎన్ని రకాల అధికారాలు కలిగి ఉంటారో కూడా తెలవాలమ్మా. అంటే ఇప్పుడు అజరుద్దీన్ గారికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు కదా, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు ఎన్ని రకాల అధికారాల్లో పాలిభాగస్తుడైతేను అంటే శాసన నిర్మాణ శాఖలో పాలిభాగస్తుడే, అంటే నిర్మాణంలో కార్యనిర్వహణ అధికారంలో పాలిభాగస్తుడే, తర్వాత ఆర్థిక పరమైన అధికారంలో కూడా అతను పాలిభాగస్తుడుగానే ఉండడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుందమ్మా. ఇది దీనికి సంబంధించినటువంటి విషయం. అందుకే మళ్ళా ఇదంతా అయిపోయింది. అయితే ఈ మంత్రి మండలి అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ మంత్రి మండలి అనేది ఉంది కదా, ఇప్పుడు మనకి మంత్రి మండలి చదువుకున్నాం. అదే కేంద్రంలో కూడా మంత్రి మండలి అనేటటువంటిది ఉంటుంది, మనకి రాష్ట్రంలో కూడా మంత్రి మండలి అనేది ఉంటుంది. అయితే ఈ మంత్రి మండలి అనేటటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటిదా రాజ్యాంగేతరమైనటువంటిదా అని ఎగ్జామ్లో అడుగుతాడు. ఈ మంత్రి మండలి అనేటువంటిది రాజ్యాంగేతరమైనది. అంటే మనకి ఎమ్మెల్యేలు అనేది ఉంటుంది కానీ మంత్రి అని ఉండదు. ఎమ్మెల్యేలు అయిన తర్వాత మంత్రి అంటే మంత్రికి పదవి కాలం ఉందా లేదు. అందుకని మనకి రాజ్యాంగేతరమైంది. అంటే మొట్టమొదటిసారిగా ఈ మంత్రి మండలి అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే 1949వ సంవత్సరంలో గోపాలస్వామి అయ్యంగార్ అనే వ్యక్తి స్టార్ట్ చేసిండు దీన్ని. అంటే మొట్టమొదటిసారిగా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే 1949వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మంత్రి మండలి అనేది స్టార్ట్ అయితే మనకి 1952వ సంవత్సరం తర్వాత మనకి ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు స్టార్ట్ అయింది. తాత్కాలిక ప్రభుత్వం ఉన్నాం ఇక్కడ మనకి నెహ్రూ గారి ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం. ఇక మనకి 1952 సంవత్సరం తర్వాత మనకి పార్లమెంట్కి ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన తర్వాత మన మంత్రి మండలి అనేటువంటి కాన్సెప్ట్ అనేది ముందుకు రావడం అని జరుగుతుంది. ఈ విధంగా మనకి ఇది చూసుకోవాలన్నమాట. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇది రాజ్యాంగేతరమైనటువంటి సంస్థ కాదు, రాజ్యాంగేతరమైనటువంటి పదవి అన్నమాట. మీకు ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే అవకాశం అనేది ఉంటుందంటే ఇప్పుడు మనం చూసుకున్నాం మంత్రులలో రకాలు చూసుకున్నాం కదా. మనం ఇక్కడ రకాలు ఏమేమి చదువుకున్నాం ఇక్కడ మనము కేబినెట్ మంత్రులను చదువుకున్నాము నంబర్ 1. దాని తర్వాత ఏం చదువుకున్నాం ఇక్కడ రాష్ట్ర మంత్రులు అని చదువుకున్నాము. తర్వాత ఇంకేం చదువుకున్నాం ఇక్కడ డిప్యూటీ మంత్రులను చదువుకున్నాం. ఇక్కడ డిప్యూటీ మంత్రులను చదువుకున్నాము. తర్వాత ఇంకోటి పార్లమెంటరీ కార్యదర్శులను చదువుకున్నాం కానీ దాన్ని పక్కన పెట్టండి. ఎగ్జామ్లో మంత్రి మండలిలో కేబినెట్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు, డిప్యూటీ మంత్రులు ఉంటారు కదా, వీళ్ళలో అత్యధికమైనటువంటి హోదా ఎవరికి ఉందని అడిగిండు. ఒకసారి ఎవరికి ఉంది ఎక్కువ హోదా అని అడిగిండు. అందరు ఏం పెట్టారంటే కేబినెట్ మంత్రులను పెట్టేశారు. కానీ ఇక్కడ అందరూ సమానమే. ఎవరికి ఎక్కువ హోదా ఎవరికి తక్కువ హోదా అనేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైతారు, తర్వాత ఏదో ఒక సభకు వస్తారు, లేకపోతే అప్పుడు వాళ్ళు అట్లా పిలువబడతారు కానీ మంత్రిగా పిలువబడడు. ఎందుకంటే మంత్రిగా ఏంది ఒక ఐడెంటిటీ అనేది లేదు, అంటే తాత్కాలికమైనటువంటి ఐడెంటిటీ అని గుర్తుంచుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు కన్ఫ్యూజ్ చేయడానికి. మంత్రి మండలిలో ఇన్ని రకాలు ఉంటారు, ఇందులో ఎవరికి అత్యధికమైనటువంటి హోదా ఉంటుందన్నాడు. ఇక్కడ ఎవరికి అత్యధికమైనటువంటి హోదా ఉంటుందని అంటే అందరూ సమానమే అన్న విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి. అది ఇప్పుడు మనము అధికారాలు చదువుకున్నాం కదా. ఏమేమి అధికారాలు చదువుకున్నాం ఇక్కడ శాసన నిర్మాణ అధికారాలు చదువుకున్నాము, కార్యనిర్వాహక అధికారాలు చదువుకున్నాము, ఆర్థిక పరమైనటువంటి అధికారాలు అనేటువంటి చదువుకున్నాం. అయితే ఈ అధికారాలను ఈ అధికారాల ప్రకారం వీళ్ళు శాసన నిర్మాణ అధికారాల ప్రకారం నిర్ణయం తీసుకుంటారు, కార్యనిర్వాహక పరమైన అధికారాల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు, ఆర్థిక పరమైన అధికారాలపై నిర్ణయాలు తీసుకుంటారు కదా ఈ మంత్రి మండలి. ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ నిర్ణయాలను భారతదేశంలో ఉన్నటువంటి
పౌరులు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని గురించి చదువుతున్నాం కాబట్టి పౌరులు కానీ లేకపోతే ఒకవేళ న్యాయస్థానంలో ఎవరు కూడా ప్రశ్నించరాదు. అంటే పౌరులే ఓకే, పౌరులు కానీ కదమ్మా, పౌరులు ఇక్కడ ఉన్నటువంటి పౌరులు ఎవరు కూడా ఈ అధికారాలను ఎక్కడ ప్రశ్నించరాదు? న్యాయస్థానంలో ప్రశ్నించరాదు. పౌరులు అంటే పౌరులు కానీ ఇతర సంస్థలు కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఎవరు కూడా ఈ మన మంత్రి మండలి తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎక్కడ కూడా మనకి వీళ్ళు ఏం చేయడానికి అవకాశం లేదు, ఎవరు కూడా ప్రశ్నించడానికి అవకాశం అనేది లేదమ్మా. ఇది మంత్రి మండలికి సంబంధించినటువంటి అంశం అన్నమాట. దీనికి సంబంధించిన అంశం ఇక్కడ మనకి మంత్రి మండలికి సంబంధించినటువంటి అంశం. దీని తర్వాత ఇప్పుడు చూసుకుందాం మనం. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఇప్పుడు మనకి అజరుద్దీన్ గారు ఆల్రెడీ మనకు ఉన్నారు. ఇక్కడ మనకి ఎవరు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, తర్వాత మనకి ఫైనాన్స్ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత మనకి రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్గా పనిచేయడం అనేది జరుగుతుంది. రోడ్డు బిల్డింగ్స్ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పనిచేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కి మంత్రిగా శ్రీధర్ బాబు గారు పనిచేయడం అనేది జరుగుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు డిపార్ట్మెంట్కి మనకి ఎవరు పనిచేస్తారంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పనిచేయడం అనేది జరుగుతూ ఉంది. దీని తర్వాత మనకి చూడండి, మనకి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్గా మనకి పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కి మనకి కొండ సురేఖ గారు పనిచేస్తూ ఉన్నారు. పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్కి మనకి సీతక్క గారు పనిచేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి తుమ్మా నాగేశ్వర్ గారు పనిచేయడం జరుగుతుంది. తర్వాత మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు టూరిజం డిపార్ట్మెంట్కి ఇక్కడ మనకి జూపల్లి కృష్ణారావు గారు పనిచేయడం జరుగుతుంది. దాని తర్వాత వివేక్ వెంకటస్వామి గారు ఇక్కడ మనకి లేబర్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్కి పనిచేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వీళ్ళందరూ కూడా మనకి మంత్రులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి మండలి యొక్క వివరణ. ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో మనకి క్లాసెస్ మరియు టెస్ట్ సిరీస్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.